40 ఏళ్ల క్రితం ఇదే రోజు ఆనాడు 1983 జనవరి 5 తెలుగుదేశం ఎదుర్కొన్న మొదటి ఎన్నికలు. కొంత అనుమానం, ఎంతో ఉత్సాహం. పోలింగ్ ముగిసింది. ఊరి నుండి రాజమండ్రి వెళ్లే దారిలో చిన్నపాటి సర్వే. కనిపించిన వారిని కదిపితే మొహమాటంగా ఇటు చెప్పేవారు కాదు. మూడో నాడు ఓట్ల లెక్కింపు. గోకవరం బస్టాండ్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ దగ్గర సమాచార శాఖ వారు ఫలితాల వెల్లడి కేంద్రం, డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేశారు. రేడియో వార్తలు, మైక్ సెట్లకు కనెక్షన్లు ఇచ్చారు. మధ్యాహ్నానికే తొలి ఫలితం వెలువడింది. షాద్ నగర్ కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ వారికి ఉత్సాహం. ఎన్టీఆర్ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం కాక సందిగ్ధం, సంశయం. ఇంకో పక్క తెలియని ఆందోళన. సాయంత్రానికి ఆధిక్యతలు. ఫలితాల సరళి మెల్లమెల్లగా మొదలయ్యింది. ఒక్కో జిల్లా పేరు: శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం, ఆముదాల వలస. టీడీపీ ఆధిక్యం. విజయనగరం, పార్వతీపురం, విశాఖ, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, భీమిలి, నర్సీపట్నం. తూర్పుగోదావరి, రాజమండ్రి, కాకినాడ, జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి, ఆలమూరు, కడియం, అమలాపురం. అలా జిల్లాల్లో మొత్తం 20 స్థానాల్లో టీడీపీ ఆధిక్యత. అలాగే మొత్తం రాష్ట్రంలో వరుస పెట్టి టీడీపీ ఆధిక్యతలు వెలువడుతుంటే పార్టీ అభిమానుల కేరింతలు. రేడియోలో వార్తల గ్యాప్ లో అన్నగారి పాటలు. తెలుగుదేశం గాలి స్పష్టంగా తెలిసిపోతుంది. పాట కూడా వేశారు, కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది అంటూ. ఒక్కో చోట ఆధిక్యతలు వెలువడుతున్నాయి. రౌండ్ రౌండ్ కి పెరుగుతూ వస్తున్నాయి ఆధిక్యతలు. మహామహులు, రాజకీయ దురంధరులు ఓట్ల వేటలో వెనకబడిపోతున్నారు. ఎన్టీఆర్ 2 చోట్ల భారీ ఆధిక్యం కనబరుస్తున్నారు. అంతటా ఉత్సాహం నెలకొంది. సమయం గడిచే కొద్దీ అన్ని వైపుల నుంచి సమాచారం వస్తోంది. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఒక్కటే వేవ్. కాంగ్రెస్ శ్రేణులు డీలా పడిపోయారు. సీనియర్ నాయకులు ఒక్కొక్కరు వెనుకబడిపోతుంటే హాహాకారాలు, నిట్టూర్పులు, నిరాశ, గొనుగుళ్లు. ప్రత్యర్థుల హాహాకారాలు, ఆర్తనాదాలు శ్రవణానందకరంగా ఉన్నాయి. మెల్లగా కాంగ్రెస్ మద్దతుదారులు జారుకున్నారు. అర్ధరాత్రి సమయానికి స్పష్టత వచ్చేసింది. ఫలితాలు వెల్లడి కాకపోయినా తెల్లవార్లు జాగారం చేసి పట్టరాని సంతోషం పొందాం. అన్ని వార్తాపత్రికలు తెలుగుదేశం సూపర్ హిట్టు, తెలుగుదేశం ప్రభంజనం అంటూ పతాక శీర్షికలు పెట్టాయి. అప్పుడు కూడా ఒక పత్రిక, ఆంధ్రభూమి అనుకుంటా, లెక్కింపు కొనసాగుతుంది, ఇంకా ఫలితాలు వెల్లడి కావాలన్నట్లు హెడ్డింగ్ పెట్టింది. వాడవాడలా పసుపు జెండా ఎగిరింది. రాజకీయాల్లోకి కొత్త తరం వచ్చింది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఇంకా అనేక మంది విద్యావంతులు టీడీపీ ద్వారా అసెంబ్లీలో అడుగు పెట్టి రాజకీయాల్లో రాణించారు. ఆనాడు ఫలితాలు వెల్లడయ్యే రోజు పొందిన అనుభూతి, మధుర స్మృతి. ఈసారి మరోసారి అలాంటి ప్రభంజనం చూస్తాం. కొత్త రక్తం, కొత్త ముఖాలు చూస్తాం. మీ అడుసుమిల్లి శ్రీనివాసరావు.